భూముల రీసర్వేపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. రీసర్వే పేరుతో గత ప్రభుత్వం గందరగోళం సృష్టించిందన్నారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. రైతుల అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకుండా వైసీపీ కార్యకర్తలకు అనుకూలంగా రీసర్వే చేశారన్నారు. గత ప్రభుత్వం చేతగాని తరం వలన అధ్యక్ష రీసర్వే ప్రక్రియ అంతా రైతులను కానీ ఒక సెంటు భూమి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా గందరగోళానికి గురి చేసింది అధ్యక్ష. ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తే అధ్యక్ష రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష రీసర్వే చేశామని చెప్పారు, అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోకుండా రీసర్వే చేశారు అధ్యక్ష. ఎక్కడైనా ఒక భూమి రీసర్వే చేసేటప్పుడు 4 పక్కల హద్దుల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి సర్వే చేయాలి అధ్యక్ష. అటువంటిది ఎక్కడ జరగలేదు అధ్యక్ష. దీన్ని కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వైసీపీ కేవలం వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి అనుకూలంగా రీసర్వే చేయడం జరిగింది అధ్యక్ష. అటు రీసర్వేలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే అంటున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా. సరిహద్దు రాళ్లు, పాస్బుక్ల్లో ఫోటోల కోసం హడావుడిగా సర్వే చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో 2,79,712 దరఖాస్తులు వచ్చాయన్నారు. భూ యజమాని ఇబ్బంది పడకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి అనగాని. అధ్యక్ష 6,688 గ్రామాల్లో అధ్యక్ష రీసర్వే చేశారు. గౌరవ సభ్యులు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఏదైతే కాల పరిమితి 40 రోజులు ఉంటుందో అప్పీల్కి, దాన్ని కుదించి 21 రోజులు చేసి ఏదో తొందరగా సరిహద్దు రాళ్లలో వాళ్ళ బొమ్మలు వేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఏదైతే పాస్బుక్లు ఇస్తా ఉన్నారో దాంట్లో రాజముద్ర కాకుండా వాళ్ళు ఫోటో వేసుకోవాలని తొందరపాటుతో అన్ని అవకతవకలు, అన్ని ఇబ్బందులు పడే విధంగా చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా భూ యజమాని అనేవాడు ఇబ్బంది పడకూడదు. తప్పకుండా ఒక పారదర్శకంతో పరిపాలన చేయాలి. తప్పకుండా ఎందుకంటే ఒక ఎమోషన్ అధ్యక్ష, భూమి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎమోషన్ దెబ్బ తీయకూడదని చెప్పే లక్ష్యంతో సమయం తీసుకుని మెల్లంగా అయినా కూడా అందరి సూచనలు తీసుకుని తప్పకుండా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష.